మిత్రులారా నమస్తే. పరమపావనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం. జ్ఞానయోగం 26వ శ్లోకం. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మానవుడు బ్రహ్మైక్యం చెందటానికి చేయవలసినటువంటి 2 యజ్ఞాల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. శ్రోత్రాదీన్ ఇంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి. కొందరు చెవి మొదలగు ఇంద్రియములను ఆత్మ నిగ్రహమనే అగ్ని యందు హోమము చేస్తున్నారు. శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. మరికొందరు శబ్దాది విషయములను ఇంద్రియములనేడి అగ్నులందు హోమము చేస్తూ ఉన్నారు. ఈ 2 రకాలైనటువంటి యజ్ఞాలలో మొదటిది హఠయోగ అభ్యాసము అంటాం. ఈ అభ్యాసంలో ప్రధానమైంది ఇంద్రియ నిగ్రహం. ఇది ముముక్షువులకు జీవితకాలం బ్రహ్మచర్యాన్ని పాటించేటటువంటి వారికి సాధ్యమయ్యేటటువంటి యజ్ఞం. వీరు ఇంద్రియాలను తిరస్కరించి శరీర నిర్వహణకు తప్ప మిగతా అన్ని ఇంద్రియాల క్రియలను సంకల్ప బలంతో మనస్సును పూర్తిగా ఇంద్రియాల నుండి వెనక్కి మరల్చి అంతర్ముఖంగా ఉంచుతారు. అది యోగులకు సాధ్యమయ్యేటటువంటి మార్గం. ఇంద్రియ వాంఛలకు లోబడరు. ఆత్మ నిగ్రహంతో ఇంద్రియ నిగ్రహంతో ప్రవర్తిస్తారు. దృశ్య సంబంధమైనటువంటి కానీ విషయ సంబంధమైనటువంటి కానీ ఏ రకమైనటువంటి వాటిని కూడా ఇంద్రియాలతో అనుభవించకుండా ఇంద్రియాలను ఆత్మ నిగ్రహంతో ప్రవర్తిస్తారు. తత్ఫలితంగా వారు మోక్షాన్ని చేరుకుంటారు. మరొక మార్గం శబ్దాది విషయ త్యాగం. ఇది భక్తి యోగ మార్గం. సంసారిక జీవితంలో ఉండేటటువంటి సామాన్యులు కూడా చేయదగినటువంటి యజ్ఞం. ఇక్కడ ఇంద్రియ భోగాలను కొంతవరకు అనుమతింపబడుతుంది. ముముక్షువులకు బ్రహ్మచారులకు ఇంద్రియ భోగాలను పూర్తిగా త్యజించి మనసు నిగ్రహిస్తారు. కానీ ఇక్కడ సంసారులు ఆ ఇంద్రియ భోగాలను అనుమతింపబడినప్పటికీ కొంత నియంత్రణ ఉంటుంది. ఉదాహరణకి సంభోగము సంతానము కొరకు చేయబడేటటువంటి ఒక యజ్ఞంగా భావించి ధర్మపత్నితో చేయడం అనేది సంసారి చేస్తాడు. అదే ఒక ముముక్షువుకు ఆ సంభోగ కార్యమే ఉండదు. అది మనకి హఠయోగ మార్గానికి భక్తి యోగ మార్గానికి ఉండేటటువంటి తేడా. అయితే భక్తి యోగంలో సంసారి మరి విశృంఖలంగా ఈ వాంఛలలో జీవించవచ్చా అంటే కాదు, నియంత్రణ ఉంటుంది. ధర్మపత్నితో సంభోగ కార్యంలో పాల్గొనడం పరిమితం. ఇంకొక ఉదాహరణకి యోగులు అసలు సినిమా అనే దృశ్య మాధ్యమాన్ని చూడరు. సంసారి సినిమానో టీవీనో చూడొచ్చు. అయితే అతడికి నియంత్రణ ఉండాలి. నేను ఏం చూస్తున్నానో, ఏమి చూడాలి, ఏమి చూడటం వల్ల ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుని దర్శించగలను అనే విచక్షణతో ఉన్నప్పుడు ఈ భక్తి యోగంలో సాధకుడు భగవంతుని లేదా మోక్షాన్ని చేరుకోవచ్చు. ధర్మసమ్మతమైనటువంటి వివాహం చేసుకోవడం ద్వారా పిల్లల్ని కనచ్చు. ఇది భక్తి మార్గంలో ఉండేటటువంటి సంసారికి ఆ ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఆ విషయాలలో కూడా సంచరిస్తాడు. ముముక్షువు అసలు ఆ విషయ మార్గాలలో
ఈ సమస్త ప్రపంచంలో తిరగడానికి ఇష్టపడడు. కానీ సంసారి సకల విషయాలకు సంబంధించినటువంటి ఈ ప్రపంచంలో ప్రవర్తిస్తూనే నియంత్రణ ద్వారా ఏది దోషము, ఏది సత్యము, ఏది నిర్మలమైంది, ఇలాంటి విషయాలను విచారించి వాటిపై ప్రీతిని విడనాడతాడు. ఏదైతే తన ఆధ్యాత్మిక మార్గానికి హాని కలిగిస్తుందో వాటిని తన సంకల్పంతోనే స్వేచ్ఛగా వదిలేస్తాడు. కాబట్టి ఇంద్రియాలను ముముక్షువైన సంసారి అయినప్పటికీ కూడా ఇంద్రియాలను నిశ్చలంగా ఉంచుకొని చిత్తవృత్తులు నిరోధింపబడేలా చేసుకున్నప్పుడు, ఎప్పుడైతే చిత్తవృత్తులు నిరోధింపబడతాయో అప్పుడు జీవుడి యొక్క స్వస్వరూపము ఆత్మయందు నిలుకడ పొందుతుంది. అదే మోక్షం. అయితే ఎందుకని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గత శ్లోకంలో దైవయజ్ఞం గురించి, బ్రహ్మయజ్ఞం గురించి చెప్పాడు, ఇప్పుడు ఇంద్రియ నిగ్రహం గురించి, ఈ విషయాసక్తి రహితంగా ఉండటం, శబ్దాది విషయత్యాగం గురించి చెప్తూ ఉన్నాడు? ఎందుకు ఇన్ని మార్గాలు అంటే, ఉదాహరణకి మనం తిరుమల చేరుకోవాలి. మన యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి, మన ఆరోగ్యాన్ని బట్టి మనం రకరకాల మార్గాలలో ఆ భగవంతుని దర్శిస్తాం. కొందరు కాలినడకన వెళ్తారు, కొందరు కారు ఏర్పాటు చేసుకుని వెళ్తారు, కొందరు రైల్లో వెళ్తారు, కొందరు బస్సులో వెళ్తారు, కొందరు విమానంలో కూడా వెళ్ళొచ్చు. అయితే అది వారి వారి యొక్క మనస్సు, వారి వారి యొక్క ఆర్థిక వ్యవహారాలు, వారి వారి యొక్క ఆరోగ్యాన్ని అనుసరించి, వారి వయస్సును అనుసరించి వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు. అలాగా ఇక్కడ కూడా భగవంతుడు అనేక రకాలైనటువంటి మార్గాలు, యజ్ఞము అంటే ఉత్తమమైనటువంటి ఒక ప్రక్రియ, ఉత్తమమైనటువంటి మార్గం, అనేక మార్గాలని అర్జునునికి తెలియజేస్తూ ఉన్నాడు. అర్జునుడి ముఖంగా సకల మానవాళి శ్రేయస్సు కోసం ఈ విషయాల్ని తెలియజేస్తున్నాడు. మన అనుకూలాన్ని బట్టి మనం ఆ మార్గాన్ని ఎంచుకొని ఆ పరబ్రహ్మాన్ని చేరుకోవడమే మన లక్ష్యం. మిత్రులారా, పరమపుణ్యప్రదమైనటువంటి పోతన భాగవతం ధ్రువోపాఖ్యానానికి స్వాగతం. ధ్రువుడికి సాక్షాత్కరించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు తన పాంచజన్యమనే శంఖము చేత ధ్రువుడి చెక్కిలి స్పృశించగానే అతడిలోని ఆ భక్తి తరంగాలుగా అత్యున్నతంగా ద్యోతకమవుతుంది. మహితాత్మా మరి జన్మ మరణ ప్రణాశన హేతుభూతుండవు, ఇద్ధకల్పతరువవునగు నిన్నుదగనెవ్వరేనేమి పూని, నీ మాయా విమోహితాత్ములగుచు ధర్మార్థ కామాదుల కొరకు తామర్పించుచును త్రిగుణాభమైన దేహోపభాగ్యమై దీపించు, దేహోపభోగ్యమై దీపించు సుఖముల నినయంగ మదిలోన నింతురు, అట్టి విషయ సంబంధజన్యమై వెలయు సుఖము వారికి నిరయమందును వరలు దేవా. భూరి సంసార తాప నివార గుణ కథామృత పూర్ణ ఈశా మాధవ ముకుంద. మహానుభావ, దేవా, మాధవ, ముకుంద, అపారమైన సంసార తాపాలను నివారించే సుగుణాలతో కూడిన కథాసుధా మాధుర్యము గలవాడా, జనన మరణాలను తొలగించి నీవు ప్రాణులు రక్షిస్తావు. తమ తమ కోర్కెలు నెరవేరటం కోసం నిన్ను సేవించేవారు నీ మాయకు లోనైన వారే. అట్టివారు భక్తజన కల్పవృక్షమైన నిన్ను దైహికాలైన ఐహిక సుఖాల కోసం సేవిస్తారు. ఇంద్రియార్థాల వల్ల కలిగే విషయ సంబంధ సుఖం నరకంలో కూడా లభిస్తుంది. అరవిందోదర తావకీన
చరణ జానానురాగోల్ల సచ్చరితా కర్ణన జాత భూరి సుఖముల్ స్వానందక బ్రహ్మమందరయన్ లేవట దండభృద్ధత విమానాకీర్ణులై కూలు ఆసురలోకస్థుల జప్పనేల సుజనస్తోమైక చింతామణి. పద్మనాభ, సాధువిన చింతామణి, నీ పాదస్మరణం వల్ల, అనురాగ సుధలు చిందే నీ కథాశ్రవణం వల్ల ప్రాప్తించే పరమ సుఖం స్వాత్మానందముతో సమానమైన మోక్షంలో కూడా లభించదు. యముడి కాలదండముచే భగ్నమై విరిగిపడే విమానాల నుంచి ఎడం లేకుండా నేలకూలే ఆ సురలోక వాసులను గూర్చి ఇక చెప్పుకునేదేముంది? మానవులు దాన ధర్మాది పుణ్యకార్యాలు చేయటం వల్ల స్వర్గానికి వెళ్తారు. ఎప్పుడైతే వారు చేసుకున్నటువంటి పుణ్యం అంతమవుతుందో వారు తిరిగి భూలోకానికి వచ్చేస్తారు, ఆ స్వర్గం నుంచి పడిపోతారు. అలా కాకుండా మోక్షం కోసం ప్రయత్నించి వెళ్ళేవారు తిరిగి భూలోకానికి రారు. అది స్వర్గానికి మోక్షానికి భేదం. స్వర్గం తాత్కాలిక సుఖాలను అందించేది, మోక్షం శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది. హరి భజనీయ మార్గనియతాత్మకులై భవదీయ మూర్తిపై వరలిన భక్తియుక్తులగు వారల సంగతి గల్గజేయు సత్పురుష సుసంగతిన్ వ్యసన దుస్తర సాగరమ ప్రయత్నతన్ సరస భవత్కథామృత రసంబున మత్తుడనై తరించెదన్. శ్రీహరి, నిర్మలాత్ములైన నీ సేవయందు ఆసక్తులైన భక్తులతో నాకు మైత్రిని చేకూర్చు. ఆ సత్పురుషుల సాంగత్యం వల్ల నీ కథా సుధా రసాన్ని మనసారా గ్రోలి దుఃఖాలతో నిండిన దాటరాని సంసార సాగరాన్ని సులభంగా దాటేస్తాను. నిరతము తావకీన భజనీయ పదాబ్జ సుగంధ లబ్ధి ఎవరి మది వందగాగలుగు వారలు తత్ప్రియమత్య దేహమున్నరయ తదీయ దారతనయాది సుహృద్గృహ బంధువర్గమున్ మరతురు విశ్వతోముఖ రమా హృదయేశ ముకుంద మాధవ. విశ్వతోముఖ, రమా మనోహర, ముకుంద, మాధవ, నీ పాదపద్మాల సేవా సుగంధాన్ని అనుభవించిన వారు మరణశీలమైన శరీరాన్ని లెక్క చేయరు. భార్యాపుత్రులను, మిత్రులను, భవనాలను, బంధువులను మరచిపోతారు. అంతటి శ్రేష్టమైనది నీ నామం, నీ పవిత్ర పాద స్మరణ. మిత్రులారా, ధన్యవాదాలు. తర్వాతి భాగాన్ని మరో వీడియోలో చేసుకునే ప్రయత్నం చేద్దాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.